యోబు గ్రంథం 22:21 వచనంలో ఏముందమ్మా? ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు. హలో, ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. మరి ఎవరితో మీ సహవాసం? ఆయనతో మనకి ఎప్పుడు రిలేషన్ ఉండాలా? ఏమండి, ఎప్పుడు మనకు ఆయనతో ఎడబాటు ఉండకూడదు. ఎడబాటు వచ్చిందా తడబడతాం. తడబాటు లేకుండా ఉండాలి అంటే ఎడబాటు కూడా లేకుండా చేసుకోవాలి. ప్రియులారా, దేవునితోనూ మన సహవాసము ఉన్నప్పుడు మనకేం కలిగిద్దంట ప్రియులారా? మేలు కలిగిద్దంట. అలాగనే దేవుని సన్నిధిలో దేవునితో మనకు సహవాసం మేలు. దేవునితో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు మేలు. ఆయన బ్రతిమలాడుకుంటే మేలు. ఏమండి, విగ్రహాలకు అర్పించిన దానికి దూరంగా ఉంటే మేలు. వెళ్ళొస్తారా? ఊరికే పిచ్చి పిచ్చి కళలు వస్తాయి అంటారు. రకరకాలుగా వచ్చి కనపడుతున్నాయి అని చెబుతూ ఉంటారు కళల్లో. మళ్ళీ మేము మీకు ప్రార్థన చేయాలా? అక్కడికి వెళ్ళి రాగానే మీకేమైపోతూ ఉంటుంది? ఆ ప్రభావం మీ మీద ఉంటుంది. మాకు ప్రార్థన చేయమంటారు. మీకు ప్రార్థన చేసి మళ్ళీ మేము ప్రార్థన చేసుకోవాలా? ఎందుకంటే మాలో సమృద్ధి అయిన అభిషేకము కలగాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట మనం వింటే ఏమండి మేలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండినా ఏం మేలు? ఏమండి, చూడండి ప్రియులారా, దేవుని మాట వింటే ఏమండి మేలు. అనుసరించు మాట అంట. వీళ్ళు ఇంతే చెబుతారులే, వీళ్ళు చెప్పిందంతా. అందుకే వీళ్ళు గొర్రెలండి, వాళ్ళు చెప్పిందల్లా చేస్తారు. నిజమే, నువ్వు గొర్రెవైతేనే నీతో పాటు గొర్రెలాగా నీ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు. నువ్వు గొర్రెవే, దేవుడు చెప్పింది వినేదానికి గొర్రెగా ఉండాలి. లోకంలోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులే. లోకం ఎలా ఉందటండి? తోడులాగా ఉంటారు. వాళ్ళు దొరికితే పట్టి చీల్చి చెండాడుతూ ఉంటారు. కాబట్టి నిన్ను దేవుడు తన సేవకులను పంపించేటప్పుడే అలా అన్నాడు. మరి విశ్వాసిగా నువ్వు బ్రతికేటప్పుడు సంఘంలో ప్రత్యేకించబడిన కృపలో నువ్వు ఉండాలంటే దేవుని మాట అనుసరించు మనసు నీకు ఉండాలి. కరెక్టా కాదా? అది నీకు మేలు. కొంతమంది దులుపుకొని వెళ్తారు, కూర్చొని దుమ్ము దులుపుకొని. ఈ చెవులో దీని ఈ చెవులో వదిలే అంటారు. తిట్టిన తిట్లు వదిలేయండి, అనిన మాటలు వదిలేయండి, చెప్పుకున్నవి వదిలేయండి, చేసిన వదిలే. యేసయ్య మాట నీ హృదయం అనే పలక మీద దాచుకో. కొట్టు చప్పట్లే గట్టిగా. నీవు ఒక క్రైస్తవుడివి. అతిశయంగా చెప్పు, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలనని. గుండె మీద చేసుకొని నిద్రపాత చెప్పమాకండి. నేను క్రైస్తవురాల్ని. నువ్వేం చెప్పావు? మరి ఈ మాట చెప్పేదానికి మనం వెనకాడమనుకోండి, దేవుడు కూడా వెనకాడతాడు. మన పనులు కూడా వెనకాడతాయి. వ్యాపారం చేసే కాడ, ఉద్యోగాలు చేసే కాడ, పనులు చేసే కాడ ముగ్గేయమంటున్నారమ్మా, లేదంటే పనులు మానిపెత్తానంటున్నారమ్మా. ముగ్గేయనంటున్నా వేయిపోతే అద్దెకి ఇల్లు అంటున్నారమ్మా. ఏమండి, అందుకని ముగ్గేస్తావా? ఇల్లు శుభ్రంగా ఉంచుకో, మంచిది, అంతే. కడ్డీలు వెలిగించకపోతే కొట్లో తీసేస్తానంటున్నారమ్మా. అందుకని కడ్డీలు పెడతావా? కొబ్బరికాయలు కొడతావా? కొట్టమాక, దండేయమాక. ఏది దేవుడు నీకు చెప్తే అది చెయ్యి. నీ ఉద్యోగం పోదు, నీ పనిలో తీసేయరు, నీకు ఇల్లు దొరకకుండా పోదు. అద్దె ఇల్లు అయిపోతే సొంత ఇల్లు ఇస్తాడు నా దేవుడు నీకు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతించు. నువ్వు నా దేవుని కొరకు నిలబడు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుని సన్నిధిలో దేవునితో మనకు సహవాసం మేలు. దేవునితో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు మేలు. ఆయన బ్రతిమలాడుకుంటే
మేలు. ఊరికే రాదు ఆశీర్వాదం, మనం కష్టపడుతున్నాం. ఆ కష్టార్జితాన్ని అనుభవించడానికి నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగును. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినప్పుడు. నువ్వు కష్టపడినటువంటిది ఈరోజు బార్ షాప్కి వెళ్తుంది. ఏమండి, ఎవరో ఒకళ్ళు మన దగ్గర 4 రూపాయలు ఉన్నాయంటే అవసరంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు? వెంట పడుతూ ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసో లేదో, ఈ 2 నెలల్లో తలకు మించిన ఖర్చులు పడ్డాయి మినిస్ట్రీకి. బాధపడతానే ఉన్నా, కానీ ఏదో ఒక రకంగా అవి కట్టేదానికి, పని జరిగించేదానికి ఎక్కడా దేవుడు ఆపలేదు. కొట్టు చప్పట్లే గట్టిగా. ఎందుకంటే నా కొరకు ప్రేరేపించబడే వాళ్ళు ఉన్నారు. మేము చేస్తున్న పనికి ఫలం ఆయన కాబట్టి కష్టం మేము చేసినప్పుడు జీతం ఆయన ఇస్తాడు. ఆ జీతం ఇచ్చేదానికి లోబడేటువంటి వారిని ప్రేరేపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ వినరు. అయితే నీ కష్టాన్ని, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి అని అంటే మరి సమృద్ధి లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎవరు కోటీశ్వరులు? ఎవరు కోటీశ్వరులండి? పనుకునేటప్పుడు నెమ్మదిగా పనుకునేవాడు, లేచేటప్పుడు లేచేటప్పుడు సంతోషంగా లెగవాలట. అమ్మో తెల్లారిందా, డాక్రా వాళ్ళు వస్తారు, డేట్ మారిందా, చీటీ కట్టాలా, అమ్మో కరెంటు బిల్లు నెల వచ్చిందా, ఉలిక్కి పడతా లెగిసిన రాత్రులు ఈ గుండెకి తెలుసండి. జీవితంలో చాలా కష్టం ఒకటే మిగిలితే జీవితంలో చేయాల్సింది కూడా మనం చేయలేం. అందుకే పరిస్థితులు కొన్ని వికటిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించబడిన కృపలో నువ్వు ఉండాలంటే దేవుని మాట అనుసరించు మనసు నీకు ఉండాలి. కరెక్టా కాదా? అది నీకు మేలు.